రైతు చూసిన ప్రతిసారి కొత్త వీడియో కనిపిస్తే కొత్త రకంకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years నుండి 4G బుల్లెట్ నేపర్ వాడుతున్నారు. అంటే షెడ్ పర్ఫెక్ట్ ఉంది, పాలదిగుబడి పర్ఫెక్ట్ ఉంది, అంత పర్ఫెక్ట్ ఉంది. బట్ ఏదైనా కొత్త వెరైటీ కనిపిస్తే ఆ కొత్త వెరైటీకి వెళ్దామని చూస్తారు. బట్ ఒకసారి ఏంటంటే ఒక ఎనిమల్ ఒక ఫుడ్ కి అలవాటు పడ్డ తర్వాత మనం రెగ్యులర్ ఎనిమల్ మన షెడ్ లో ఉన్నసేపు అదే ఫుడ్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఒకటి ఏంటంటే దానికి ప్రోటీన్ వాల్యూ తగ్గకుండా చూసుకుంటే మనకు మిల్క్ హీలింగ్ అసలు తగ్గదండి. నాకు తెలిసినంత వరకు అయితే గ్రాస్ అన్నిటికన్నా 4G బుల్లెట్ ఉన్న ప్రోటీన్ కంటెంట్ ఇంకే గ్రాస్ లో కూడా ఉండదండి. గూగుల్ చేసినా ఇక్కడ ChatGPT మనం వెటర్నరీ డాక్టర్స్ ఎవరైనా కూడా చెప్తారు. రకరకాల గర్రెల జాతులు ఉంటాయండి. అందులో పప్పు జాతి పెట్టుకోండి. మీరు పప్పు జాతి ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే మీకు అంత బెనిఫిట్. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. నా పక్కన ఉన్నది యువ రైతు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు వచ్చేసి గత 2.5 సంవత్సరాలుగా గడ్డి జాతులను పెంచి రైతులకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఏపీ తెలంగాణలో ఎక్కడైనా మనం ఇస్తామని తెలియజేయడం జరిగింది. అయితే ఒక స్టెమ్ రేటు వచ్చేసి ఎంత, మరి ఎన్ని రకాల గడ్డి జాతులు ఉన్నాయి, మరి ఆ గడ్డి జాతులు అనేవి ఎకరాకు ఎంత నాటుకోవాలి, ఎంత నాటుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది, మరి ఆవులకైనా గేదెలకైనా మేకలకైనా గొర్రెలకైనా దేనికైనా ఉపయోగపడతాయి. గడ్డి జాతులతో పాటు మనకి ఎర్జులూసన్ కానీ అటువంటి గడ్డి జాతులు కూడా ఏమన్నా ఉన్నాయా అని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏ టైంలో ఈ గడ్డి జాతులు నాటుకుంటే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది, ఈ రోజు ఆర్డర్ పెట్టుకుంటే ఎన్ని రోజులకు వస్తుంది అనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి మనోహరాబాద్ గ్రామం, మనోహరాబాద్ మండలం, మెదక్ జిల్లా. పూర్తి వివరాలు వచ్చేసి మనం యువ రైతు శ్రీకాంత్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తేనా. మనము 2.5 సంవత్సరాల క్రితం కలిసినాం. అప్పటికి ఈ గడ్డి జాతులు అనేవి కొంచెం చిన్న స్టేజ్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర 10 నుండి 12 రకాలు ఉన్నాయన్న. అప్పుడు ఓన్లీ మనం నేపేరు ఒకటే సాగు చేస్తాం. ఇప్పుడు పప్పు జాతి, జొన్న జాతి కూడా సాగు చేస్తున్నాం. ఆ రకాల విత్తనాలు కూడా రైతులకు అందుబాటు. అంటే నేపియర్ గురించి మనకు కొంత తెలుసు కాబట్టి చాలా మంది రైతులకు పప్పు జాతి అంటే కొంతమందికి అవగాహన ఉన్న, కొంతమందికి లేదు. ఆ పప్పు జాతి గురించి ఒకసారి చెప్పండి. మనకి పప్పు జాతిలో వచ్చేసి మెయిన్ గా వచ్చేసి హెడ్జులూసన్ బాగుంటుందండి. హెడ్జులూసన్ ఒక ఎకరానికి వచ్చేసి 8 నుండి 10 కేజీలు పట్టుతాయి. ఓకే. మనకి ఇందులో వచ్చేసి నేపేర్ కన్నా హెడ్జులూసన్ లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. మనకు 22% వరకు ప్రోటీన్ కంటెంట్ వస్తుంది హెడ్జులూసన్ లో. మనకు ఆ హెడ్జులూసన్ వచ్చేసి గోట్ అండ్ షిప్ కైనా, కుందేల పెంపకానికైనా, పందుల పెంపకానికైనా అన్ని రకాల జీవాలకు కూడా హెడ్జులూసన్ అనేది ప్రోటీన్ ఫుడ్ గా వాడుతున్నారు. పప్పు జాతి అన్నారు కదా, పప్పు జాతిలో ఎన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు పప్పు జాతిలో వచ్చేసి 3 రకాలు పండిస్తున్నాం అండి. మన దగ్గర హెడ్జులూసన్ ఉంది, అవిషా ఉంది, స్టైల్ హెమటో ఉందండి. 3 రకాలు పండిస్తున్నాం. నేపేర్ లో వచ్చేసి మనకు 5 to 6 వెరైటీస్ ఉన్నాయండి. అందులో 4G బుల్లెట్ నేపేర్ ఉంది, సూపర్ నేపేర్, రెడ్ నేపేర్, తైవాన్, హీరామణి, స్మార్ట్ నేపేర్ ఉంది. మనకు ఎక్కువ మీ దగ్గర తీసుకునే వెరైటీ ఏది? మన దగ్గర ఎక్కువ అంటే మనం ఏపీ తెలంగాణ మొత్తం 4G బుల్లెట్ నేపేర్ టాప్ లో సెల్ చేస్తుంటామండి. ఎప్పుడైనా 4G బుల్లెట్ నేపేర్ టాప్ లో ఇస్తున్నాం. అవునండి. ఇప్పుడు మీరు 10 రకాలు అన్నవి పప్పు జాతులు అండ్ గడ్డి జాతులు 2 కలిపి 10 రకాలు ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ప్రజెంట్ మీరు ఒక లోడ్ చేస్తున్నారు. ఆ లోడ్ ఎక్కడికి అండి? మనకి అవి ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ అన్ని కవర్ చేస్తాయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 50 బ్యాగ్స్ వెళ్ళినాయి ఒక లోడ్ లో. అవి ఏపీ తెలంగాణ, విజయవాడ ఉన్నాయి, ఇక్కడ కరీంనగర్ ఉన్నాయి, సిద్దిపేట ఉన్నాయి, శ్రీకాళహస్తి ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. ఓకే. మొత్తం మీరు ఈ గడ్డి మొత్తం ఎన్ని ఎకరాల్లో నాటుకున్నారు? మనకి 20 acres అండి. మొత్తం 20 acres లో ఓన్లీ నేపేర్ జాతులా లేదా అన్ని కలిపి? అన్ని కలిపండి. నేపేర్ జాతులు ఉంటాయి, హెడ్జులూసన్ కూడా ఉంటుంది మన దగ్గర. 10 acres ఉన్నాయి ఇప్పుడు. 10 acres అండి. ఈ 10 acres లో మీరు ఈ కట్టింగ్ అనేది కంటిన్యూ చేస్తుంటారా? ముదిరినాకనా ముదిరక ముందా? కొంతమంది ఏంటంటే ముదిరితే బాగుంటాయి అంటారు, కొంతమంది ముదిరొద్దు అంటారు. అంటే ఎక్కువ ముదిరొద్దండి. ఎక్కువ ముదిరినా కూడా కర్ర అనేది కింద పడిపోతుంది. అంటే చాలా హైట్ ఎక్కువ అయిపోతే కర్ర నుండి వేర్లు వేర్లు ఎక్కువ వచ్చేసి అది నాటుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ముదిరాలి. ముదిరిన తర్వాత అంటే 6 to 8 months మధ్యలో కట్ చేస్తేనే ఆ సీడ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటే ఇది కటింగ్ అయిన తర్వాత కూడా మనం ముదరక ముందే మళ్ళీ కట్ చేసుకోవాలి. అవునండి. అంటే ముద్రక అంటే సీడీకి రెడీ అయిన తర్వాత అంటే కటింగ్ మధ్యలో 6 months టైం పెడతామండి. 6 to 8 months మధ్యలో కంపల్సరీ కట్ చేస్తాం. రైతులు ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలి? ఎన్ని రోజుల ముందు పెట్టుకోవాలి? 2 days ముందు అండి. 2 days ముందు చెప్పాలి. 2 days ముందు చెప్తే ఆ నెక్స్ట్ డే గ్యాప్ తీసుకొని ఆ నెక్స్ట్ డే కట్ చేస్తాం. అదే రోజు ట్రాన్స్పోర్ట్ కేసేస్తాం. ఆ నెక్స్ట్ డే వాళ్ళకి డెలివరీ అవుతుంది. ఎన్ని కావాలన్నా వాళ్ళకు ముందే అడిగి పేమెంట్ ముందే తీసుకుంటాం. అవునండి. పేమెంట్ ఎందుకు ముందు తీసుకుంటాం అంటే మనం వేసేది ఆర్టీసీ కార్గో నుండి వేస్తాం కాబట్టి ఊరికి మనం తిరగలేం. కొందరు రైట్ అంటారు, కొందరు ఫస్ట్ హాఫ్ పేమెంట్ చేస్తాం, తర్వాత రిమైనింగ్ హాఫ్ వచ్చాక చేస్తామంటారు. కొందరు నమ్మరండి చెప్తే అంటే అందరు అని కాదు, కొందరు ఈవెన్ ఆర్టీసీ కార్గో డబ్బుల గురించి కూడా పే చేయరండి. కాల్ ఆన్సర్ చేయండి. కస్టమర్ డెలివరీ తీసుకేసుకున్నా ఇక నేను అక్కడికి వెళ్ళలేను, అడగలేను. సో అందుకని మనం ముందే అమౌంట్ పే చేసుకుంటాం. ఒక రైతు మీ దగ్గరికి వచ్చినప్పుడు లేదా మీకు కాల్ చేసినప్పుడు ఒక రైతు ఏమో 10 ఆవులు ఉంటాయి లేదా 10 ఆవులు మొదలు పెట్టాలనుకుంటాడు. అటువంటి రైతులు
ఎన్ని రోజుల ముందు గడ్డి నాటుకుంటే బాగుంటది? ఏ రకం గడ్డి నాటుకోవాలి? మినిమం 3 months ముందు నాటుకోవాలండి. మనం గడ్డి నాటుకునే విధానం కూడా 1 ఎకర్ పెట్టుకుంటే ఒక 10 జీవాలు పెట్టుకున్న రైతు 1 ఎకర్ ల్యాండ్ ఉండాలి. 1 ఎకర్ ల్యాండ్ లో వచ్చేసి 70% నేపియర్ వెరైటీ పెట్టుకోవాలండి. 30% వచ్చేసి పప్పు జాతి పెట్టుకోవాలి. పప్పు జాతిను ఇది 2 ఇవ్వడం వల్ల ప్రోటీన్ కరెక్ట్ గా ఉంటుంది, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. మనకి పప్పు జాతి పెట్టుకోవడం వల్ల మనకు దాణ ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది. అంటే కంప్లీట్ గా దాణ పెట్టకుండా పర్లేదు అని చెప్పాం, కానీ కొంతవరకు ఇది మనకు యూజ్ అవుతుంది, సపోర్ట్ గా ఉంటుంది అంతే. అంటే మరి ఇప్పుడు మీరు కట్ చేస్తున్నారు కదా స్టెమ్స్, ఒకవేళ రైతు ఆర్డర్ పెట్టుకుంటే మీరు 2 days ముందు చెప్తే మేము పంపిస్తామన్నారు. అంటే ఆ 2 రోజులైనా మళ్ళీ పంపించడానికి ఎక్కువ టైం పడుతుంది? ఎక్కువ టైం పడుతుంది. అంటే మనకు ఆర్టీసీలో ఇన్ కేసు ఫెస్టివల్స్ వచ్చినా లేకపోతే మధ్యలో సండే వచ్చినా కూడా ఆ రోజు ఆర్టీసీ క్లోజ్ ఉంటుంది, కార్గో సర్వీస్. అలా అని ఒక రోజు మధ్యలో లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది తప్ప రెగ్యులర్ గా వీక్ డేస్ లో అయితే కంపల్సరీ 2 days లో డెలివరీ అవుతుంది. అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం అయితే మామూలుగా మనకు మండే నుంచి శనివారం వరకు పెట్టుకుంటే మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అనేది. ఎకరాకు ఎన్ని స్టెమ్స్ పడతాయండి? మనకి ఎకరానికి వచ్చేసి 10,000 మొక్కలు పడతాయండి. 10,000 మొక్కలు? 10,000 మొక్కలు పడతాయి. 10,000 మొక్కలు మనం ఆర్డర్ చేసుకోవాలి. ప్రజెంట్ అంటే ఒక స్టెమ్ రేట్ ఎంత? ఒక స్టెమ్ వచ్చేసి ఇప్పుడు ఒక మొక్కకి 2 గంటలు వస్తాయండి. 1 రూపీ చార్జ్ చేస్తున్నాం. 1 రూపీ చార్జ్ చేస్తాం తక్కువనే. అంటే 1 రూపీ చార్జ్ అంటే ఇప్పుడు మనకు రెడ్ నేపియర్ అన్న, 4G బుల్లెట్ నేపియర్ అన్న, హిరామన్ అయినా ఏదైనా 1 రూపీ. నేపియర్ వెరైటీస్ ఏ వెరైటీ వచ్చినా కూడా 1 రూపీ అండి మొక్క. అండ్ ఇంకోటి ఇయర్ ఏంటంటే మనం రైతులకి 1 ఎకర్ తీసుకున్న రైతులకి ఎవరికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. 1 ఎకర్ కు ఒకవేళ మీరు స్టెమ్స్ ఆర్డర్ పెట్టుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ పెడతాం. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న రైతు అంటే విజయవాడ నుండి అంటే ఎక్కడైనా శ్రీకాళహస్తి, రాజమండ్రి ఎక్కడ ఉన్నా కూడా 1 ఎకర్ అంటే తెలంగాణ అయిపోయి 2 ఒక రైతు ఇప్పుడు ఒక బ్యాగ్ తీసుకుంటే మనకు వచ్చేసి 300 రూపాయలు చార్జ్ చేస్తారండి ఆర్టీసీలో. అంటే ఎందుకంటే మన 30 to 50 kgs మధ్యలో వస్తుంది వెయిట్ అనేది. అండ్ లార్జ్ సైజ్ లో ఉంటాయి, మీరు చూసారు 75 kgs బ్యాగ్ లో వస్తాయి కాబట్టి. సో మినిమం ఒక బ్యాగ్ కి 300 రూపీస్ అలా చార్జ్ అవుతుంది. ఇప్పుడు 10,000 మొక్కలు తీసుకున్న రైతు ఏంటంటే 10,000 ప్లస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ రైతు పెట్టుకుంటే 3,000 మనకు 10,000 అవుతుంది, ఎక్స్ట్రా 3,000 అంటే 13,000 రూపాయలు బడ్డెన్ అవుతుంది. సో మనం ఈ ఇయర్ ఏం చేస్తామంటే రైతులు ఎవరైతే ఎక్కువ స్కేల్ అంటే 1 ఎకర్ మీద తీసుకున్న రైతులకు వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉన్నట్టు ట్రాన్స్పోర్టేషన్ అనేది కంప్లీట్ గా మనం పెట్టుకుంటున్నాం. అంటే 1 ఎకరా పైన తీసుకున్న రైతులకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. అవునండి. ఓకే. మన దగ్గర ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడారు. ఇప్పుడున్న బ్యాగ్ వచ్చేసి 75 kgs అంటే అది ఎగ్జాక్ట్లీ 75. ఎన్ని స్టెమ్స్ రావచ్చు దాంట్లో? 1000 మొక్కలు వేస్తారండి, కౌంట్ చేసుకుంటే 1000 మొక్కలు వేస్తారు. అంటే ఒక బ్యాగ్ లో 1000 మొక్కలు అంటే 1 ఎకరం నాటుకోవాలంటే మనకు 10 బ్యాగులు కంపల్సరీ అవసరం ఉంటుంది. గడ్డి నాటుకునే విధానం ఏ విధంగా ఉంటుంది? కంపల్సరీ భోజనాలు చేయించుకోవాలండి. వరి చేనులో పెట్టుకునే రైతులు ఎవరికైనా భోజనాలు అవసరం లేదు. అంటే రెండింటికి ఎందుకు డిఫరెన్స్ అంటే ఇప్పుడు ప్లేన్లలో పెట్టుకునే వాళ్ళు వాటర్ పారించుకోవడం కష్టం. రెయిన్ గన్స్కి వెళ్ళే వాళ్ళకి ఎలా అయినా పెట్టుకోవచ్చు, రెయిన్ గన్స్ ఉన్న వాళ్ళు. బట్ ప్లేన్లలో పెట్టుకున్న వాళ్ళు మాత్రం వాటర్ పారించుకోవడానికి కంపల్సరీ భోజనాలు పెట్టుకోవాలండి. భోజనాలు ఒక భోజకి మధ్యలో 3 feet గ్యాప్ ఉన్నారండి. అండ్ ఇంకోటి వరి చేనులో పెట్టుకునే వాళ్ళకు ఎందుకు భోజనాలు అవసరం లేదు అంటున్నా అంటే వీళ్ళకి ఆప్షన్ లేదు. మనం వాటర్ పారబెట్టుకోవడానికి భోజనాలు ఉంటేనే వాటర్ పారబెట్టుకోవడానికి అవుద్ది ప్లేన్ లైన్ లో అయితే. వరి చేనులో 4 దిక్కులో మనం మడి కట్టుంటాం కాబట్టి డైరెక్ట్ వరికి వేసినట్టు వాటర్ వేస్తే సరిపోద్ది. వరి చేనులో వేస్తే ప్లస్ ఏంటంటే మనం ఇప్పుడు మీరు చూస్తారు కదా బ్యాగ్స్, మనం ఇప్పుడు రైతు కట్ చేస్తారు, కట్ చేసి కింద ఒక మూట కట్టుకొని వెళ్ళేటప్పుడు భోజనం అనేది హైట్ లో ఉంటుంది. మళ్ళీ మనం కట్ చేసిన తర్వాత ఇవి అనేది చాలా షార్ప్ గా ఉంటాయి. సో రైతు పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ రైతు ఓన్ గా చేసుకున్నా లేబర్ పెట్టుకున్నా ఎలా అయినా ఇబ్బంది, ఎందుకంటే స్లిప్ అయి పడిపోతాం, వెయిట్ వేసుకుని వెళ్తారు కాబట్టి. ప్లేన్ లో ఉండే అయితే ఏంటంటే మనకి ఆ ప్రాబ్లం ఉండదు, మనం కట్ చేసుకొని డైరెక్ట్ తీసుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ మధ్యలో పదే నేను వింటున్న మాట ఏంటంటే ఇప్పుడు రైతులు వ్యవసాయం చేసి నష్టపోతున్నారు. రైతు ఆర్థికంగా కొంచెం బాగుండాలి అంటే, కొంచెం అతనికి ఆర్థికంగా అనుకూలంగా ఉండాలంటే వరి నాటే కన్నా ఈ గడ్డి నాటుకుంటే కొంచెం వాళ్ళకు యూజ్ఫుల్ గా ఉంటుంది అంటున్నారు. నిజమేనా? అవునండి, యూస్ఫుల్ గా ఉంటుంది. బట్ బయోగ్యాస్ కంపెనీ సప్లై చేయాలనేది మాత్రం అవ్వదు. ఎందుకంటే బయోగ్యాస్ కంపెనీలో ఒక ప్లాంట్ పెట్టేటప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక 1000 acres వాళ్ళే లీజుకు తీసేసుకుని వాళ్ళు ప్లాంటేషన్ పెట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఆఫరింగ్ చేస్తారు రైతులకి, లేదు నేను ఇక్కడ ఉండి నేను నేపియర్ సాగు చేస్తున్నా, బయోగ్యాస్ కంపెనీలో అప్రోచ్ నేను అక్కడ నుండి తీసుకోవాలంటే అది ఇంపాసిబుల్. అది కంపెనీ ఎక్కడ ఉంటుంది, మనది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు తీసుకోలేరు, అవ్వదు. బట్ ఒక్కటి ప్లస్ ఏంటంటే మన చుట్టుపక్కల ఏవైతే డైరీ ఫార్మ్స్ ఉన్నాయి ఈ రోజులలో కమర్షియల్ డైరీ ఫార్మ్స్ కి అన్నిటికీ గడ్డి కొరుతుందండి. వాళ్ళు ప్రతి ఒక్కటి బయట నుండి చేస్తారు. ఎందుకంటే 100-120 రూపీస్ అమ్మే కమర్షియల్ డైరీ ఫార్మ్ ఉన్న వాళ్ళు సాగు చేసుకోరు గడ్డి, ప్రతి ఒక్కటి బయట నుండి తింటారు. సో మనం ఏం చేయాలంటే ఎవరైతే మనకు దగ్గర ఉంది, మన ఓన్ ల్యాండ్ ఉంది, మన చుట్టూ డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, అరౌండ్ ఒక 10-20 kilometers దూరంలో డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, మనకు ఓన్ వెహికల్ ఉంటే కనుక ఈ గడ్డి మనం పర్ కేజీ 2 రూపీస్ 2.5 రూపీస్ పర్ కేజీ సేల్ చేసినా కూడా అక్కడ డైరీ ఫార్మ్ వాళ్ళు తీసుకుంటారండి. మనం ఇందులో మాత్రం చాలా బెనిఫిట్ ఉంది అన్నట్టు. మనం ఓన్ గా చేసుకున్న రైతులు ఎవరైనా కూడా డైరీ ఫార్మ్స్ కి సప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ కు చాలా దగ్గరలో ఉన్నారు కాబట్టి
మరి చుట్టుపక్కల రైతులకు లేదా మన హైదరాబాద్ సిటీలో ఈ విధంగా కేజీ లెక్కన ఇస్తున్నారా? మనం ఇవ్వమండి. అంటే ఈ ఐడియా అప్రోచ్ అవుతారు కదా మనకి, మేము ఈ గ్రాస్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఏ వెరైటీ అయితే సూటబుల్ అవుద్ది. సో ఇప్పుడు డైరీ ఫామ్ కి వచ్చేసి 4G బుల్లెట్ నేపర్ సూటబుల్ అవుద్దండి. కమర్షియల్ ఓన్లీ గ్రాస్ పర్పస్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే తైవాన్ నేపర్ చాలా సూటబుల్ అవుద్ది. అలా తైవాన్ నేపర్ ఏంటంటే చాలా 4G కంటే చాలా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది, మనకు దిగుబడి కూడా కొంచెం ఎక్కువ వస్తాయి. ఒకటి తైవాన్ కి ఏంటంటే 4G లో ఉన్నంత ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఓన్లీ గ్రాస్ పర్పస్ వెళ్తే మాత్రం తైవాన్ నేపర్ ది బెస్ట్ అండి. ఈ పప్పు జాతులు కాకుండా మనకు గడ్డి జాతులు 6 రకాలు ఉన్నాయన్నారు కదా, ఈ 6 రకాలకు డిఫరెంట్ ఉంది, ఒకసారి షార్ట్ గా చెప్పండి. ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ నేపర్ అండి. స్మార్ట్ నేపర్ ఒకప్పుడు రైతులకు చాప్ కట్ట లేని టైంలో అది 5 to 6 feet హైట్ వరకే పెరిగేది. సో రైతులు ఎవరైనా కూడా డైరెక్ట్ కట్ చేసుకుని వేసుకునే వల్ల అప్పుడు చాలా యూజ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 బర్రెల ఆవులు ఉన్నాయి, రైతు కూడా చాప్ కట్టలు వచ్చేసి అందరికీ సరసమైన ధరలో ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు దగ్గర చాప్ కట్టర్ ఉంది. సో మనం స్మార్ట్ నేపర్ పెంచుకునే టైంలో 4G బుల్లెట్ నేపర్ పెంచుకుంటే ఇక్కడ వచ్చే వెయిటేజ్ ఎంతో దానికి 3 times ఎక్కువ మనకు 4G బుల్లెట్ నేపర్ వస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా రైతులు అందరూ కూడా స్మార్ట్ నేపర్ ప్లేస్ లో 4Gకి వచ్చేస్తున్నారు. అండ్ ఇంకోటి సెకండ్ వెరైటీ ఏంటంటే సూపర్ నేపర్ అండి. మనకు రైతులు డైరీ ఫార్మ్స్ స్టార్టింగ్ నుండి ఉన్న వెరైటీ సూపర్ నేపర్. సూపర్ నేపర్ కు 4G బుల్లెట్ నేపర్ కు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సూపర్ నేపర్ కట్ చేసినప్పుడు ఎవరికైనా అది ముళ్ళు ఎక్కువ ఉంటుంది, ఆకుకు ముళ్ళు శాతం ఎక్కువ ఉండి రైతులకు కట్ అవ్వడం కానీ ఆ ఇబ్బంది చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 4G బుల్లెట్ నేపర్ వచ్చాక ఏంటంటే ముళ్ళు అనేది చాలా తక్కువ ఉంది, లేబర్కైనా వర్కర్స్ ఎవరికైనా మనం ఓనర్ చేసుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది. అది కట్ ఎక్కువ కట్ అవ్వదు కాబట్టి మనకి ఎనిమల్ ఫీడింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ అన్న ఇంకోటి రెడ్ నేపర్ ఉందండి. రెడ్ నేపర్ లో ఏంటంటే మనకి ఇప్పుడు సూపర్ నేపర్ చెప్పాం కదా, సూపర్ నేపర్ కి ఏంటంటే ఓన్లీ ఈ సైడ్స్ కి ముళ్ళు వచ్చేది, ఇలా మనకి ఇట్లా సైడ్ కి ముళ్ళు వచ్చేది కదా. ఈ రెడ్ నేపర్ కి ఏంటంటే ఈ పైన కూడా వస్తుంది ఇలా, ఈ పైన కూడా మనకి హెయిర్ ఎలా ఉందో అలా ఉంటది. రెడ్ నేపర్ ని ఒక వెరైటీ లాగా పెట్టుకుంటే బాగుంటదండి. రెడ్ నేపర్ ఇప్పుడు మనం 1 acre లో పెట్టుకునేటప్పుడు ఇది ఒక 8,000 పెట్టేసుకుని ఒక 1,000 పెట్టుకుంటే ఒక డిఫరెంట్ వెరైటీ లాగా, అండ్ మనం రెగ్యులర్గా ఇచ్చే దాని ఫుడ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటుంటే బాగుంటుంది తప్ప మేజర్గా అదే పెట్టేసుకుందాం అన్న ప్లాన్ మాత్రం చేసుకుంటే వేస్ట్ అండి. నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీకే డైరీ ఫామ్ ఉంది, ఒక 50 animals తో మీరు డైరీ ఫామ్ పెట్టిండ్రు. ఇప్పటికిప్పుడు మీరు గడ్డి నాటుకోవాలంటే ఏ వెరైటీ నాటుకుంటారు? నేను చెప్పాను అండి, అంటే రేషియో అండి, ఒక 1 acre లో 70% నేబర్ పెట్టేసుకుంటే 30% హెడ్జ్ లూసన్ పెట్టేసి. రైతులారా వినండి, ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఇతని సాగు చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ తనకే డైరీ ఫామ్ ఉంటే 70% నేపియర్ జాతి, 30% పప్పు జాతికి సంబంధించిన పెట్టుకుంటే బాగుంటుంది అనేది వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. మీరు కూడా ఒకవేళ నాటుకుంటే మీరు ఎవరిని అడిగినా సరే, మీ వెటర్నరీ డాక్టర్ గారిని అడిగినా సరే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. మీరు ఒక వెటర్నరీ డాక్టర్ గారి సలహా తీసుకుని ఆ విధంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. రైతులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక పర్ఫెక్ట్ దాన్ని మీరు చెప్పమంటే ఏది చెప్తారు? అంటే రైతులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి. అవును, ఆ రైతు చూసిన ప్రతిసారి కొత్త వీడియో కనిపిస్తే కొత్త రకంకి వెళ్ళడానికి ట్రై చేస్తారు మాక్సిమం. అంటే ఒక రైతు ఉన్నారండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years నుండి 4G బుల్లెట్ నేపర్ వాడుతున్నారు. అంటే షెడ్ పర్ఫెక్ట్ ఉంది, పాల దిగుబడి పర్ఫెక్ట్ ఉంది, అంత పర్ఫెక్ట్ ఉంది. బట్ ఏదైనా కొత్త వెరైటీ కనిపిస్తే ఆ కొత్త వెరైటీకి వెళ్దామని చూస్తారు. బట్ ఒకసారి ఏంటంటే ఒక ఎనిమల్ ఒక ఫుడ్ కి అలవాటు పడ్డ తర్వాత మనం రెగ్యులర్ ఎనిమల్ మన షెడ్ లో ఉన్నసేపు అదే ఫుడ్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఒకటి ఏంటంటే దానికి ప్రోటీన్ వాల్యూ తగ్గకుండా చూసుకుంటే మనకు మిల్క్ హీలింగ్ అసలు తగ్గదండి. నాకు తెలిసినంత వరకు అయితే గ్రాస్ అన్నిటికన్నా 4G బుల్లెట్ ఉన్న ప్రోటీన్ కంటెంట్ ఇంకా ఏ గ్రాస్ లో కూడా ఉండదండి. మనం గూగుల్ చేసినా ఇక్కడ చాట్ జిపిటీలో మనం వెటర్నరీ డాక్టర్స్ ఎవరైనా కూడా చెప్తారు. రకరకాల గర్రెల జాతులు ఉంటాయండి, అందులో పప్పు జాతి పెట్టుకోండి. మీరు పప్పు జాతి ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే మీకు అంత బెనిఫిట్. ఇప్పుడు మనకు పర్ ఎకర్కి 10 animals అని చెప్పుకున్నాం కదా, నాకు 2 acres ఉంది, నా దగ్గర 10 animals ఉంది. 1 acre లో మనం ఇప్పుడు 7,000 ఇది 70% నేపియర్ పెట్టేసుకొని 30% హెడ్జ్ లూసన్ పెట్టేసుకుంటాం. నాకు ఇంకా ప్లేస్ ఉంది అనుకునే వాళ్ళు పప్పు జాతికి వెళ్ళండి. పప్పు జాతిని యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ప్రోటీన్ ఎక్కువ వస్తుంది, ఎనిమల్కి ప్రోటీన్ ఎక్కువ వస్తుంది, దాని ఖర్చు కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది తప్ప మీరు నేపియర్ 2 acres పెట్టుకున్నా కూడా అంటే ఎక్స్ట్రా పెట్టుకుని కూడా లాభం ఏమి ఉంటుందండి. నేపియర్ ఎంత కావాల్సిందో అంత పెట్టుకోవాలి. ఎక్స్ట్రా మీకు ల్యాండ్ ఉందంటే పప్పు జాతికి వెళ్ళండి, అది చాలా బెనిఫిట్ అవుద్ది మనకి. మొత్తం మీద మీరు చెప్పేది ఏంటంటే 70-30 రేషియోలో తీసుకుంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం. అవునండి. అయితే మీ దగ్గర ఇప్పటి వరకు ఆర్డర్ పెట్టుకున్న రైతులు వచ్చేసి ఎక్కువ ఏం ఆర్డర్ పెట్టుకున్నారు? 4G అండి. 4G బుల్లెట్ 4G హెడ్జ్ లూసన్ రెండే పంపిస్తాం. ఇప్పటికి కంటిన్యూ అవే ఆర్డర్లు వస్తాయి. ఇప్పుడు పోయేది కూడా 4G ఏనా? 4G మొత్తం ఇప్పుడు వెళ్ళిన వెహికల్ మొత్తం 4G అండి. మీకు కంటిన్యూగా ఆర్డర్లు వచ్చేది ఎక్కువ 4G వస్తాయి. ఇంకేమన్నా సమాచారం రైతులకు తెలియజేయాలనుకుంటున్నారా? అంటే ఈ రోజులలో ఉన్న అపోహ ఏంటంటే నేపియర్ గడ్డి ఈ రకం గడ్డి పెట్టుకుంటే దానా ఖర్చులు తగ్గుతాయి అన్న ఫస్ట్ అది అని చెప్పినా కూడా అబద్ధం అండి. ఓన్లీ నేపియర్ గడ్డి ఒక్కటి పెట్టుకుంటే నిమల్ పాలు ఇస్తుంది, మనకు దానా ఖర్చులు తప్పుద్ది అన్న మాత్రం అబద్ధం అండి. మనం ఫుడ్ ఎలా తీసుకుంటాం, మధ్యలో ప్రోటీన్ ఎలా తీసుకుంటామో సేమ్ ఎనిమల్ కూడా అలా అండి. నేపియర్ గ్రాస్ అనేది ఒక అన్నం లాగా, దానికి ఎక్స్ట్రా మనం హెడ్జ్ లూసన్ పప్పు జాతి ఏవైతే ఉన్నా అవి యాడ్ చేసుకుంటూ మనం రెగ్యులర్ దానిచ్చుకుంటూ వెళ్తేనే ఎనిమల్ అనేది పర్ఫెక్ట్ కండిషన్ ఉంటాయి, పాల దిగుబడి ఎక్కువ పెరుగుద్ది. నేను ఏం చేయను, చాలా మంది వీడియోలు చెప్తారు, మీరు చూస్తుంటారు, నాకు గడ్డి పెట్టుకోండి మీకు
దాని ఖర్చు మొత్తానికి తగ్గిపోతుంది, గడ్డి ఒకటి సరిపోతుంది డైరీ ఫామ్ అని చెప్తారు. ఓకే. అది ఇంపాసిబుల్ అండి, అలా అవ్వదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎనిమల్ పెరిగిన సిచ్యువేషన్ ఏంటి, దానికి పెట్టిన ఫీడ్ ఏంటి, అది తర్వాత స్టిల్ లాస్ట్ డే వరకు కూడా అదే కండిషన్లో ఉంటేనే ఎనిమల్ అనేది సక్సెస్ అవుతుంది. అవును. ఇప్పుడు మన హర్యానా నుండి తీసుకొచ్చిన గేదెలకి అక్కడ ఒక్కొక్క పూటకి పర్ టైంకి 5 kg దానా పెడతారండి. మనం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనకున్న రేట్లకి అది వర్కౌట్ అవ్వదు. వాళ్ళు ఏంటంటే కమర్షియల్ మనం అమ్ముకోవడానికి అవి చేస్తారు కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఇక్కడ తీసుకొచ్చి పర్ టైంకి మనం 5 kg దానా ఇస్తే రైతుకి ఏ విధంగా గిట్టుబాటు అవ్వదు. గడ్డి పెట్టుకొని మీకు దానా ఖర్చు తగ్గిపోద్ది, దానా ఖర్చు అవసరం లేదు, ఓన్లీ గడ్డి ఒకటి సరిపోద్ది అంటే అబద్ధం అండి. అలా మాత్రం జరగదు. నేపర్ పెట్టుకోండి, హెడ్ లూసన్ పెట్టుకోండి 30%, దానా మీరు పర్ టైంకి 2.5 kg దానా ఇచ్చుకుంటే మాత్రం ఎన్నో పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు శ్రీకాంత్ గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మనకు శ్రీకాంత్ గారు చెప్పిన వివరాలు. గడ్డి జాతులలో ఇప్పుడు వీరి దగ్గర ఉన్నాయి వచ్చేసి 10 జాతులు ఉన్నాయి. దాంట్లో పప్పు జాతులు ఉన్నాయని చెప్పారు, గడ్డి జాతులు ఉన్నాయని చెప్పారు. అయితే వీరి ఉద్దేశం ఏంటంటే మీరు ఒక 70% మనకు గడ్డి జాతులు పెట్టుకుని 30% పప్పు జాతులు పెట్టుకుంటే మనకు ఆవులకు కానీ గేదెలకు కానీ మనకు సమతుల్య ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనేది ఒక పాయింట్. ఇంకా ఈ స్టెమ్స్ ఇవ్వడము అనేది వీళ్ళు గత 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే వీళ్ళు స్టెమ్స్ 1 ఎకరాకు పైగా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇస్తున్నామని తెలియజేయడం జరిగింది. మీకు ఇంకా ఏమన్నా సమాచారం కావాలంటే స్క్రీన్లో నెంబర్లు ఉంటాయి, కాల్ చేసి కనుక్కోవచ్చు. ఖచ్చితంగా గడ్డి జాతులను సెలెక్ట్ చేసుకునే ముందు, డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక 2 నుంచి 3 నెలలు మినిమం 2 నెలలు, మ్యాక్సిమం 3 నెలలు ముందు నాటుకుంటే బాగుంటుంది అనేది మనకు శ్రీకాంత్ గారు చెప్పిన విషయము. మీకు ఇంకా పూర్తి సమాచారం కావాలంటే కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.